సో మీ గురించి మీరు చెప్పండి ఒకసారి, నాకు తెలిసింది కొంచెమే కదా. చెప్పండి మీరు. మేము ఫస్ట్ చందన రమేష్ గారి దగ్గర ఒక గుమస్తానండి నేను. ఓ ఇప్పుడు కూడా చేస్తున్నానండి సార్ దగ్గర. ఓ, అమ్మాయి నేను కలిసి ఆయన ఒక కోరి ఉండేదండి, ఆ కోరిలో పని చేస్తాకి వెళ్ళిపోండి. నేను మట్టి మోసిపోండి, ఈ అమ్మాయి కూడా మట్టి మోసేదండి. అప్పుడు పెళ్ళి అవ్వలేదండి. ఓ ఇంకా అక్కడి నుంచి ఆయన దగ్గర 98 కాడి నుంచి నేను చేశానండి. ఓకే. అలాగ పని చేసేటప్పుడు మా ఇద్దరికి పెళ్లి కుదిరిందండి. ఓ కుదిరితే సార్ ఇలా పెళ్లి కుదిరిందంటే సారు ఆయన దగ్గర పని చేస్తున్నాడు, మా ఊరు వచ్చి మాకు ఇద్దరికి పెళ్లి చేశారండి. ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఇంకా ఆయన దగ్గరే ఉండిపోయానండి. ఓకే. అలాగ ఆయన వర్క్ చేసుకుంటా వెళ్ళేదరికి టిక్ టాక్ వచ్చింది. ఓకే. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా? లేదండి, ప్రేమ పెళ్ళ? పెద్దలు కుదిర్చిన పెద్దలే ఒకే చోట పని చేస్తున్నా కూడా వాళ్ళే. ఓకే, పెద్దలు కుదిర్చిన వివాహం. సో అసలు టిక్ టాక్ అనేది చాలా మందికి యూజ్ చేయడం సరిగ్గా రాని ఒక టైంలోనే మీరు స్టార్ట్ చేశారు కదా. సో ఎలా తెలిసింది మీకు అలా? అందరూ చేస్తున్నారండి, అందరూ చేస్తున్నారు కదా అని సర్లే మనం కూడా ఉదయం పనిలోకి వెళ్ళిపోయి ఉండండి, సాయంత్రం వచ్చి పాప మనం ఇలా చేద్దాం, అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం అంటే అమ్మాయి చదువుకుందండి. నేను అసలు చదువుకోలేదండి, నేను 1వ తరగతి చదివానండి, అమ్మాయి 10th అండి. కొంచెం నేను చేయను, నువ్వు చేస్తే చెయ్యి అని చెప్పేసి అందండి. కాదు సరదాగా మన ఇద్దరం చేద్దాం, బయట వాళ్ళతో చేస్తే బాగోదు కదా. అయితే నాతోటి ఎవరు చేయరు, నాకు చదువు లేదండి, నేను అంతగా అంటే అంతగా అందంగా ఉన్నాం. అలే మీరు అందంగా ఏం అందంగా ఆవిడ అడగండి, ఎలా ఏం చెప్తారు? మీ వారు ఎలా ఉన్నారు? అందంగానే ఉంటారు. అని సర్లే నీ ఇష్టం అండి అని చెప్పింది. ఆ రోజు సరదాగా స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేస్తే నేను టిక్ టాక్ చేస్తున్నాను మా సార్కి చెప్పారండి. ఆడు దుర్గారావు గారు మీ దగ్గర జీతం తీసుకుంటూ ఆడు టిక్ టాక్ చేసుకుంటున్నాడు, మీరు ఆడికి ఇంటికి జీతం ఇస్తున్నారా అని చెప్పారండి. మా తోడు గుమస్తాలు చెప్తే పిలిపించి నన్ను దుర్గారావు రమ్మను అంటే సార్ ఎరా నువ్వు టిక్ టాక్లో చేస్తున్నావు అంటే అయ్యగారండి నేను ఉదయం అంతా మన వర్క్ చూసుకుని సాయంత్రం ఇంటికి వచ్చి 6 గంటల కాడ నుంచి 9 గంటల వరకు నైట్ చేసుకుంటున్నానండి. ఒక చిన్న కట్టిన కట్టుకుని పని మాని అయితే చేస్తలేదు అయ్యగారు, నా వీడియోలన్నీ చూడండి నైటే ఉంటాయి తప్ప పొగులు ఉండవు సార్ అని చెప్తే అప్పుడు మా సార్ అన్నారండి, ఒరే నేను 4 సినిమాలు తీశాను, కళాకారులు అంటే నాకు చాలా ఇష్టం, నీ ఏది కావాలంటే అది చెయ్యి, మనకి రాష్ట్రం అంతా సోపలండి చందన బ్రదర్స్ అండి. మా సారు ఎక్స్ఎమ్మెల్యే రాజమండ్రి చందన రమేష్ గారు, నీకు ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు తీసుకో, నా పేరు చెప్పి నువ్వు బాగా చెయ్యి అని చెప్పి నాకు ప్రోత్సహించారండి. అలా శాతం మొదలెట్టానండి. ఎన్ని పాటలు చేసినా యూస్ వస్తలేదండి. ఏంటి ఇన్ని శాతం ఇంత కష్టపడి చేస్తున్నాం ఏంటి, 4 లైకులు 5 లైకులు ఏంటిరా బాబు అని అలాగలా చేసే టైంలో సర్లే అని ఒకసారి అమ్మాయి రిబ్బన్ కట్టుకున్నానండి. ఒకసారి రిబ్బన్ కట్టుకుని చేశానండి. అప్పుడు దాకా 10-15 లైకులు వచ్చింది మేడం గారు. ఆ రిబ్బన్ కట్టుకుని ఎప్పుడైతే చేసానో 500 లైకులు వచ్చినాయండి ఆ రోజు. అయ్యి బాబు ఏంటి ఒకేసారి ఇన్ని లైకులు వచ్చినాయి, ఏంటి మార్పు అని చూస్తే రిబ్బన్ అండి. ఇంకా అప్పుడు మొదలెట్టాను రిబ్బన్లు కట్టుకుని చేసుకుంటాం. చేతికి నేను కట్టుకునేది కాకుండా అమ్మాయికి కూడా కట్టుకున్నాండి. చేతి అలాగ బాగా యూస్ పెరిగినాయండి. నిజంగా దేవుడి దయ వల్ల ఆ కళను చూసి సుడిగాలి సుధీర్ గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో పిలిస్తే నాకు ఫస్ట్ టైం నాకు జబర్దస్త్లో అవకాశం ఇచ్చారండి. జబర్దస్త్ చేశానండి. అది చూశాక మాస్ మహారాజా రవితేజ గారు ఎండి తెర మీద అడుగు పెడతా కారణం ఆయనేనండి. క్రాక్ సినిమాలో నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చి నేను చేసిన మూమెంట్ కూడా సారు చేశారండి. నిజంగా చాలా గ్రేట్ అండి. అంటే చిన్న టిక్ టాక్ స్టార్ నండి నేను. అయితే దుర్గారావు గారు స్టెప్ మీరు ఎందుకు వేస్తున్నారని అక్కడ కొంతమంది అడిగారండి. అయితే ఆడు కూలి పనికి వెళ్ళి కుర్రోడు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు ఆడిని బాగా ఫాలో అయ్యి ఆడు పెట్టిన వీడియోకి మిలియన్లో వ్యూస్ వస్తున్నాయి. ఆ పైగా ఆడు నా ఫ్యాను. ఈ రిబ్బన్లు కట్టుకుని మాస్ అంటే ఆయనకు చాలా ఇష్టం అండి. అందుకని ఆయన్ని ఇంకా హైలైట్ చేద్దారని నేను ఈ మూమెంట్ చేశానని చెప్పారండి. ఆ ఇంటికి పిలిచి మహానుభావుడు 50,000 ఇచ్చారండి, ఇద్దరికి బట్టలు పెట్టారండి. నిజంగా చాలా గ్రేట్. నేను అసలు ఊహించలేదు మేడం గారు. ఏదో చిన్నప్పుడు మట్టి మోసుకుంటున్నాం, ఈ మట్టి మోసుకుంటూ చిరాకు ఉన్నవాళ్ళు ఈరోజు ఒక టీవీ షోలోనండి సినిమా రంగంలో జనాలు అందరూ ఎక్కడికైనా వెళ్తుంటే దుర్గారావు గారు సెల్ఫీ అంటుంటే ఏంటి నాతో ఫోటోలు దిగుతున్నారట అనుకునేవాడిని అండి. అంత మంచి పేరు వచ్చింది, పాపులర్ అయిపోయారు.
ట్రెండింగ్ స్టార్స్. సో ఆవిడ ఎప్పుడు ముందు రాను అని తర్వాత ఎప్పుడు వచ్చారు వీడియోస్ కి? ఫస్ట్ వీడియోలోనే చేసామండి. ఫస్ట్ వీడియోలోనే ఇద్దరం కలిసి చేశారు. ఎలాగైతే బతులాడి ఒప్పించేస్తారు మిమ్మల్ని. బెదిరించానండి. బెదిరించారు? ఎలా బెదిరించారు? నువ్వు నాతో పాటు వీడియోలు చేస్తావా, ఏరే అమ్మాయితో చేయనా, రెండే నాకంటే యాక్టింగ్ అంటే ఇష్టం. నువ్వు చేయనాను అనుకో, ఏరే అమ్మాయిని చూసుకుని చేస్తాను, నేనే వస్తాను. బెదిరించారు మీరు. అదొక్కటే బెదిరిపు అమ్మాయిల దగ్గర, భార్యల దగ్గర అదొక్కటే బాగా పనిచేస్తుంది. నువ్వు ఓకే అంటే చెప్పు, లేకపోతే వేరే అమ్మాయితో చేస్తానే వచ్చేసారా? వేరే అమ్మాయితో చేస్తుంటే మీరు ఇంత పాపులర్ అయ్యేవాళ్ళు కాదు. అవునండి కదా. అవునండి. ఆ గంగ గారు అలా ఫ్లో అలా వెళ్ళిపోతుంది. అవునండి. స్త్రీలందరికీ కూడా నిజంగా నమస్కారం పెట్టాలండి. భర్తల మాటని భార్యలు చక్కగా సహకరిస్తున్నారు. నిజంగా నా భార్య ఈ రోజు నన్ను సహకరించకపోతే నాకు 100%లో 10% కూడా నాకు లేకపోనండి. అమ్మాయి సహకరించింది కాబట్టి నాకు మంచి దేశం అంతా కూడా గర్వపడేలాగా చేసామండి. ఎక్కడ కూడా ఒక ఎక్స్పోజింగ్ వీడియో నేను చేయలేదు మేడం. పెద్దవారు అందరూ చాలా పద్ధతిగా ఉంటారు. అటువంటి వారు అందరినీ నేను దృష్టిలో పెట్టుకుని అమ్మాయిని కూడా నీట్గా అలాగే చూపించాలి. మనకు లైఫ్లతో కాదు, మనం రోడ్డు అంటే వెళ్తే దుర్గారావు గారి ఫ్యామిలీ భలే చేస్తున్నారా అని అందరూ మన గురించి చెప్పుకోవాలన్న ఆలోచనతో చేశాను తప్ప లైకుల గురించి, డబ్బుల గురించి నేను చేయలేదండి ఫస్ట్లో. సో చదివేందుకు చెప్పండి, జ్ఞానం ఉంటే సరిపోతుంది. అది మీకు నిండుగా మెండుగా ఉంది. చదువు అది వచ్చేస్తుంది. ఒక నాలెడ్జ్, మీకు చాలా నాలెడ్జ్ ఉంది. ప్రపంచం గురించి అంతా తెలుసు, సమాజం గురించి తెలుసు. సో నైస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.